దుబాయ్లో అయితే అణ్వస్త్రాలు ఉండవు, యురేనియం శుద్ధి చేసిన యురేనియం ఏం పెట్టుకోరు. కానీ అక్కడ అణుభయం వచ్చింది. ఎందుకయ్యా అంటే అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో వాటిట్లో అవి పేలినా కూడా ప్రమాదమే. అప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా పేల్చేయడానికి ప్రయత్నించింది. ఆ ప్లేసును తర్వాత రష్యా ఆక్రమించుకున్నప్పుడు ఉక్రెయిన్ పేల్చడానికి ప్రయత్నించింది. అది పేలిందంటే అణుబాంబు పేలిన దాంట్లో పావు వంతు ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అట్లాగే ఇప్పుడు నిన్నగాక మొన్న దుబాయ్కి సంబంధించినటువంటి అణు విద్యుత్ కేంద్రం మీదన దాడికి ప్రయత్నించింది ఇరాన్. దారిలోనే ఇంటర్సెప్ట్ చేసింది యుఏఈ. అయితే మాకేం సంబంధం లేదంటది ఇరాన్. కానీ అవి ఇరాన్ డ్రోన్లే అంటుంది ఇటు యుఏఈ. ఇప్పుడు ప్రస్తుతం IAEA ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ అణు భయాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఒకసారి అక్కడ చెక్ చేస్తామని ప్రకటించింది. ఆ అణు లీక్ ఏదైనా జరిగిందా ఈ దాడిలో అన్నటువంటిది.